అందరికీ నమస్తే. ఈ వీడియోని చూడండి. ఈ అకాడమిక్ ఇయర్లో ఇదే మొదటి వీడియో. ఆ వీల్ చైర్లో కూర్చున్న అబ్బాయి వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చారు. వాళ్ళు 3 సంవత్సరాల నుంచి పుట్టపర్తికి వస్తూ పోతూ ఉన్నారంట. అబ్బాయికి లెగ్స్లో రాడ్ ఉంది, ఆపరేషను. అప్పుడప్పుడు రావాలి పోవాలి. ఈసారి వాళ్ళు ఇక్కడే ఇల్లు తీసుకొని పుట్టపర్తిలోనే ఉందాము, రావడము పోవడం కష్టంగా ఉంది అని అనుకున్నారంట. అలాగే అబ్బాయికి చదువు కావాలి కదానని మన దగ్గరికి అయితే వచ్చారు. అబ్బాయి బాగా యాక్టివ్గా ఉన్నాడు. చేతులు కూడా ప్రాబ్లమే, కానీ పెన్ హోల్డ్ చేయగలడు. కొద్దిగా ఇంగ్లీష్ కూడా చదవగలడు. అబ్బాయి అయితే చూడగానే నాకు చాలా బాధ అనిపించింది. నేను చదువుకోవాలి, నాకు అడ్మిషన్ ఎలాగా అనేసి అన్నాడంట వాళ్ళ మమ్మీతో. కింద అయితే కూర్చోలేడు అబ్బాయి, వేరే బెంచీలో కూడా కూర్చోలేడు. వీల్ చైర్ అయితే అలవాటు పడ్డాడంట. వాళ్ళ పేరెంట్స్ వచ్చి నన్ను అడిగారు, మీరు తీసుకుంటారా మేడం ఈ అబ్బాయిని, మా అబ్బాయిని మీ స్కూల్లోకి నన్ను అడిగారు. తప్పకుండా తీసుకుంటానని వెళ్ళి ఆ అబ్బాయితో మాట్లాడలేను. వీల్ చైర్ అయితే లోపలికి వస్తుంది, నా దగ్గరికి అక్కడికి చైర్ రావడం కష్టము. అందుకని నేనే లేచి బయటకు వచ్చి అబ్బాయితో మాట్లాడిచ్చాను. పెన్ను కూడా ఇచ్చి చూశాను, బాగా హోల్డ్ చేశాడు. చాలా బాగా కూడా ప్రొనౌన్సియేషన్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఆ అబ్బాయికి అయితే మా స్కూల్లో ఫ్రీగా అడ్మిషన్ ఇచ్చాము, మేమే చదివిస్తామని చెప్పాము. క్లాస్ రూమ్లో కూడా అలాగే వీల్ చైర్తో కూర్చోవచ్చు అని చెప్పామన్నమాట. ఆ అబ్బాయి మండే నుంచి శ్రీ సాయి విద్యాలయ స్కూల్ మా పాఠశాలకైతే ఒక స్టూడెంట్, కొత్త స్టూడెంట్. చాలా హ్యాపీగా ఉంది. ఆల్రెడీగా జగదీష్ సర్కార్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయికి తోడు ఈ అబ్బాయి అనమాట. ఆ అబ్బాయి కూడా వీల్ చైరే, ఈ అబ్బాయి కూడా వీల్ చైరే. అస్సలు చాలా యాక్టివ్గా చాలా బాగున్నాడు. మాకైతే అబ్బాయిని స్కూల్లోకి అడ్మిషన్ చేసుకోవడానికి చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాంటి పిల్లల్నే చదివించాలి. చదువుకునే వయసులో అలా వీల్ చైర్లో కూర్చొని ఇంట్లో ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి. పిల్లలతో వచ్చి తను కూడా నలుగురిలో కలిసిపోయి స్కూల్కి వచ్చి చదువుకుంటే ఆ ఆనందమే వేరు కదా అనేసి వాళ్ళు అడగగానే నేను ఓకే అన్నాను. మండే నుంచి రమ్మన్నాను. ఇల్లు కొంచెం షిఫ్ట్ చేయాలి మేడం, చేసిన తర్వాత తీసుకొస్తామన్నారు. తప్పగా తీసుకురండి, మీరు ఎన్ని రోజులన్నా ఉండండి, నేనే చదివిస్తాను 10th వరకు అని చెప్పాను. అబ్బాయికి ఇంకా 24 years వచ్చేంత వరకు కూడా ఆపరేషన్స్ ఉంటాయంట. సరే ఉండండి అని చెప్పాను. కాళ్ళు ఆ విధంగా వస్తాయి, ఎక్కువ ఫోల్డ్ కావు అబ్బాయికి, కాబట్టి చైర్లోనే కూర్చుంటాడు. మధ్య మధ్యలో ఆ అబ్బాయికి కొంచెం నడుము నొప్పి అలా అనిపిస్తుందంట. మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి 1 hour రెస్ట్ తీసుకొని వస్తాము అన్నారు. సరే అన్నాను. భోంచేసిన తర్వాత ఇక్కడే భోంచేసుకొని వెళ్ళొచ్చు అని చెప్పాను. ఇదే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి పిల్లలు ఈ వీడియో చూస్తున్న వాళ్ళ దృష్టికి వస్తే నా దృష్టికి తీసుకురండి. థ్యాంక్ యూ. సాయిరామ్.